వారి యొక్క ముత్తాత గారు ఎవరో తెలుసుకుందాం. పరబ్రహ్మ శర్మణోనత్రి, పరబ్రహ్మ శర్మణోనత్రి. స్వామి వారి యొక్క ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మణుడట. స్వామి వారి యొక్క తాతగారు ఎవరో తెలుసుకుందాం. వాసుదేవ శర్మణ పౌత్రాయ, వాసుదేవ శర్మణ పౌత్రాయ. స్వామి వారి యొక్క తాతగారి పేరు వాసుదేవ శర్మణుడట. ఏ పేరు? తాతగారి పేరు అచ్యుత వాసుదేవ శర్మణ పౌత్రాయ. స్వామి వారి యొక్క తాతగారి పేరు వాసుదేవ శర్మణుడట. స్వామి వారి యొక్క నాన్నగారు ఎవరో తెలుసుకుందాం. శ్రీ విష్ణు శర్మణ పుత్రాయ, శ్రీ విష్ణు శర్మణ పుత్రాయ. స్వామి వారి యొక్క నాన్నగారు శ్రీ విష్ణు శర్మణుడట. అదే విధంగా స్వామి వారి ఎవరి అవతారంతో వెంకటేశ్వర స్వామిగా మనందరం దర్శనమిస్తున్నారో తెలుసుకుందాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేదాధ్యాయిని అచ్యుత పరబ్రహ్మణి ఆది నారాయణాయ పరవ్యూహ విభవంతరయామి అర్చావతార పంచాఋషయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపేణ కలియుగః ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. స్వామి వారు ఏం చదువుకున్నారు? స్వామి వారి పేరు ఏం పేరు? అదే విధంగా స్వామి వారి గోత్రం స్వామి వారి ముత్తాత గారి పేరు పరబ్రహ్మేశ్వర, తాతగారి పేరు చక్కగా విన్నారు, అందుకని అందరూ చెప్తున్నారు. స్వామి వారి నాన్నగారి పేరు శ్రీ మహావిష్ణు. ఎవరి స్వరూపంతో వెంకటేశ్వర స్వామి కలియుగంలో పిలిచారట? శ్రీమన్నారాయణ అవతారంతో. చక్కగా మనం వచ్చినటువంటి కార్యం మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకయ్యా అంటే కళ్యాణోత్సవంలో ఏదో ఒక చిన్న విషయం తెలుసుకొని వెళ్ళాలట. మనం అటు 3 తరాలు ఇటు 3 తరాలు తెలుసుకున్నాం. చాలా ఎన్నో పరీక్షలు రాసినంత విజయం సాధించుకున్నాం. అందరం కూడా ఏడుకొండలవాడ శ్రీదేవి అమ్మవారి గురించి కూడా తెలుసుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.